సో రీసెంట్ గా ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన రోజు యోగాని సైన్స్ అప్రూవ్ చేయదు అన్నప్పుడు ఆయన 2-3 పాయింట్స్ చెప్పి పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే ప్రతి ఒక్క యోగా గురువు కీళ్ళ మార్పిడి ఏదో ఒక టైంలో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకనంటే ఆసనం ఉంటుంది కదా, 2 కాళ్ళ మధ్యన నమాజ్ చేసి కూర్చున్నట్టు ఒక ఆసనం ఉంటుంది. రెండోది, మన ఊపిరితిత్తుల్లో గాలిని నింపి ఎక్కువసేపు ఆపడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి బాడీలో ఎక్కువ దేవుణ్ణి, ఆత్మను, పరమాత్మను వీటిని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగి మనకు ఆలోచన అంతా కూడా భ్రమలలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు అది కనబడుతుంది అని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవమే. అక్కడ జరిగేది ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ శరీరంలోకి వచ్చే రక్తం గానీ ఆక్సిజన్ గానీ ఎక్కువ వాడుకునేది బ్రెయిన్ కి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు యోగా పేరుతోటి మీరు శ్వాసను బంధిస్తారు, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాసను బంధిస్తే ఏమవుతుంది? బ్లడ్ లో చేరితే ఆల్టర్నేట్ గా చేరేది బ్రెయిన్. దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, అప్పుడు బ్రెయిన్ పనిచేయదు. సరిగ్గా పనిచేయనప్పుడు ఏమైతే చిత్తభ్రమలు, భ్రాంతులు వస్తాయి. ఈ భ్రాంతులే దయ్యాలు, భూతాలు, లేకపోతే దేవుడు, నాకు ఇంకేదో కనపడే, స్వర్గం కనపడదు, నరకం కనపడదు అనుకుంటారే.